హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ గోపి సరిది. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే ఈపీఎఫ్ఓ సంబంధించి ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ గురించి ఈ వీడియోలో తెలియజేస్తాను. అయితే ఫ్రెండ్స్, ఈ స్కీమ్ గురించి చాలా మందికి తెలుసు, కానీ ఇప్పటి వరకు చాలా సంస్థల్లో ఎడ్యుకేషన్ లేని వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ గురించి తెలియకపోవచ్చు. అలాంటి వాళ్ళందరికీ యూజ్ అవుతుందని చెప్పి ఈ టాపిక్ తీసుకున్నాను. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ అనేవి మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. అయితే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ఓ సంబంధించి రిలేటెడ్గా మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే మీరు నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. పెయిడ్ సర్వీస్ అనేది నేను చేస్తున్నాను. అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే పెయిడ్ సర్వీస్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు క్లియర్గా చదివి తర్వాత మాత్రమే మీరు నన్ను సంప్రదించగలరు. ఈ విషయం గమనించాలి. మీకు సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే వాట్సాప్లో మీరు టైప్ చేసి నాకు మెసేజ్ చేయండి. నేను మీకు ఎవ్రీడే ఈవినింగ్ 7:30 to 11 o'clock మధ్యలో కాంటాక్ట్ అవుతాను. ఈ విషయం కూడా గమనించగలరు. ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈపీఎఫ్ఓ బెనిఫిట్స్ ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ 1976 ఈడిఎల్ఐ స్కీమ్. ఈ స్కీమ్ గురించి చాలా మందికి తెలుసు, కానీ తెలియని వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి. ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ 1976 ఈడిఎల్ఐ స్కీమ్ అనేది ఉద్యోగులందరికీ ఈపీఎఫ్ఓ రక్షణ బీమా సంస్థ కల్పించే ఒక ఇన్సూరెన్స్ స్కీము. ఈ పథకం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ 1952 లేదా ఈపీఎఫ్ అండ్ ఎంపీ యాక్ట్ 1952 కింద సెక్షన్ 17 ప్రకారము మినహాయింపు పొందిన పిఎఫ్ స్కీముల సభ్యులందరికీ వర్తిస్తుంది. ఇప్పటి వరకు ఎవరెవరైతే ఈపీఎఫ్ఓ చందాదారులో వాళ్ళందరికీ కూడా ఈ ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది వర్తిస్తుంది అని క్లియర్గా తెలియజేశారు. ఈడిఎల్ఐ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం పెంచిన ప్రయోజనాలు చూద్దాం ఒకసారి. అంటే ఇంతకుముందు తక్కువ ఉండేవి, దాన్ని కాస్త ఇంక్రీజ్ చేశారు. ఆ డీటెయిల్స్ అనేవి ఒకసారి మీకు తెలియజేస్తాను. గెజిట్ నోటిఫికేషన్ నంబర్ GSR 299 ప్రకారము తేదీ 28 ఏప్రిల్ 2021 ప్రకారము గరిష్ట బీమా ప్రయోజనం కింద 6 లక్షల నుంచి 7 లక్షల వరకు పెంచారు. మరణించిన ఉద్యోగి కుటుంబ సభ్యులకు చెల్లించబడే గరిష్ట బీమా మొత్తం ఇప్పుడు 7 లక్షలు అయ్యింది. దాని ద్వారా తెలియజేస్తున్నారు. కనీస బీమా భద్రత అనేది 2,50,000 వరకు పెంచారు. అంటే ఈ కనీస భద్రత 15/2/2018 నుంచి 2 సంవత్సరాల పాటు అమల్లోకి తెచ్చారు. తర్వాత కొన్ని కారణాల వల్ల ఆపారు. ఆ తర్వాత 15/2/2020 నుండి మళ్ళీ అమల్లోకి తీసుకొచ్చారు. ఇది కోవిడ్-19 మహమ్మారి కారణంగా మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు చాలా బాగా విశేషంగా ఆదుకుంది కూడా ఈ కనీస బీమా భద్రత అనేది. కొత్త లబ్ధిదారుల విస్తరణ కోసము 28 ఏప్రిల్ 2021 నుండి మళ్ళీ అమలు చేశారు. ఇప్పుడు కనీస బీమా భద్రత అనేది 2,50,000 నుంచి గరిష్టంగా 7 లక్షల వరకు ప్రయోజనం పొందడానికి ఉద్యోగి 12 నెలలు నిరంతరం సేవలో ఉండాలి. కానీ ఆ సమయంలో కంపెనీ లేదా యజమానిని మార్చుకున్నా కూడా ఈ బీమా అనేది వర్తిస్తుంది. అంటే మనం ఒక సంస్థలో వర్క్ చేస్తున్నప్పుడు ఆ సంస్థలో కానీ లేదా వేరే కంపెనీకి మారిన తర్వాత కానీ 12 నెలలు వర్కింగ్ డేస్ అనేది ఉంటే సరిపోతుంది. ఈ స్కీమ్కి వాళ్ళు అర్హులు అవుతారు. అంటే ఏదైనా కారణం చేత ఆ ఉద్యోగి మరణించినట్లయితే ఆ ఉద్యోగి కుటుంబ సభ్యులకు ఈ స్కీమ్ అనేది వర్తింపజేస్తారు. ఇంతకుముందు ఈ ప్రయోజనం అనేది అదే సంస్థలో 12 నెలలు నిరంతరంగా పనిచేసిన వారికి మాత్రమే లభించేది. అంటే ఏదైనా ఒక కంపెనీలో ఒకే సంస్థలో 12 నెలలు కంటిన్యూగా వర్క్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్ అనేది లభించేది. ఇప్పుడు దాన్ని మార్చారు. అంటే ఆ 12 నెలలు కూడా ఒక కంపెనీ అవ్వచ్చు లేదా వేరే కంపెనీ కూడా మారిపోవచ్చు. కానీ 12 నెలలు వర్క్ చేసిన వాళ్ళకి ఎక్కడ వర్క్ చేసినా కానీ 12 నెలలు వర్కింగ్ డేస్ అనేది ఉంటే సరిపోతుంది. ఈ స్కీమ్ అనేది వాళ్ళకి వర్తిస్తుంది. ఈ మార్పు కారణంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు అలాగే తరచుగా ఉద్యోగం మారే వారికి ప్రత్యేకంగా ఉపయోగపడుతుందని ఆ విధంగా ఆలోచించి ఈపీఎఫ్ఓ సంస్థ సవరణ అనేది చేశారు. ఇంకో నోట్ పాయింట్ కూడా ఇచ్చారండి. మరణానికి ముందు 12 నెలల్లో నిరంతరం ఉద్యోగంలో లేని సభ్యుల కుటుంబాలకు కూడా ఈడిఎల్ఐ స్కీమ్లోని పారా 22(1) ప్రకారము ప్రయోజనాలు కొనసాగుతాయని చెప్పి నోట్ పాయింట్ అనేది ఇచ్చారు. అంటే ఇంతకు ముందు ఏదైనా ఒక సంస్థలో వర్క్ చేసి 12 నెలలుగా వర్క్ చేయకపోయినా సరే ఈ స్కీమ్ అనేది వర్తిస్తుందని క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ విషయంపై ఈపీఎఫ్ఓ కార్యాలయం సర్క్యులర్ మరియు గెజిట్ నోటిఫికేషన్ ద్వారా GSR 299 ప్రకారము ఒక కాపీ అనేది వెబ్సైట్లో
ప్రొవైడ్ చేసి పెట్టారు. మీరు ఆ కాపీ అనేది పూర్తిగా చదవచ్చు. నేను ఈ కాపీకి సంబంధించిన డీటెయిల్స్ లింకులు కూడా మన వెబ్సైట్లో పొందుపరిచున్నాను. మీరు ఒకసారి మన వెబ్సైట్ని సందర్శించండి, indianjobszone.com. మీరు ఈ స్కీమ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వెబ్సైట్లో చూడొచ్చు. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ రూపంలో కామెంట్ తెలియజేయండి. నేను తప్పకుండా మీకు రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.